కొత్తగా 14,493 ఉద్యోగాల భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల పాటు సచివాలయాల్లో పనిచేసి అర్హత సాధించిన ఉద్యోగులకు జూన్ చివరి నాటికి ప్రొబేషనరీ పూర్తి చేయడంతో పాటు ఖాళీల భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842, మొత్తం 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయి. అందులో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశంపైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ను ఆదేశించారు. తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఏ సచివాలయం నుంచి అయినా పలు సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ఇప్పటికే 14,493 ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియపైన నిర్ణయం జరిగిందని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు. జూన్ మాసాంతానికి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనర్ ఖరారు చేయడం ద్వారా కొత్తగా పిలిచే ఉద్యోగులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వీటి భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, నియామక బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాదిలోగా దీనికి సంబంధించి నియామక నోటిఫికేషన్ విడుదల, భర్తీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొత్త జిల్లాలు అధికారికంగా అందుబాటులోకి వచ్చే సమయానికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.